సరిహద్దు గస్తీ విషయంలో చైనా భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత్ చైనాల మధ్య ఇటీవల దౌత్య సంబంధాలు పురోగతి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాన్ని స్థిరమైన అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తామని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, చైనా విదేశాంగ సంబంధాలనే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమైన తర్వాత ఇరు దేశాల సంబంధాలు మెరుగుదలైతే కనపడుతోంది. ఇక మోదీ నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని కూడా అప్పట్లో చెప్పారు. ఇరు దేశాలు అభివృద్ధి చెందేందుకు ఢిల్లీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా కూడా ప్రకటించింది. ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపింది. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించారు ఇటీవల. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు ప్రాంతంలో శాంతిపై అజిత్ దోవల్ చర్చలు జరిపారు. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా భారత్ చైనా సంబంధాలపై మాట్లాడారు. చైనా చర్యల వల్ల 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ప్రశాంతతలకు భంగం వాటిల్లిందన్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. లాజిస్టికల్ సవాళ్లు, కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ మన బలగాలు చైనాను కట్టడి చేశాయని చెప్పారు.